6 గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను మోసం చేసిందని జయశంకర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు ఏడునూతల నిషిధర్ రెడ్డి ఆరోపించారు. ఇక రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ రేగొండ బీజేపీ మండల అధ్యక్షులు దాసరి తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో కొడవటంచ గ్రామం నుంచి గోరికొత్తపల్లి మండలం వరకు బీజేపీ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో బీజేపీ జిల్లా అధ్యక్షులు ఏడునూతల నిషిధర్ రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీలని చెప్పి ప్రజలని మోసం చేసిందన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్తారని నిషిధర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెన్నపల్లి పాపయ్య, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు పొలసాని తిరుపతిరావు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు లింగంపల్లి ప్రసాదరావు, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు కిషన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో 2023 డిసెంబర్లో ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడం లోపల పూర్తిగా ఘోరమైనటువంటి వైఫల్యం చెందింది. అయితే ఈరోజు వరంగల్ డిక్లరేషన్ ఏదైతే ఉందో రాహుల్ గాంధీ గారి యొక్క సమక్షం లోపల ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా వివరిస్తున్నటువంటి ఈరోజు రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 9వ తారీఖు రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడినటువంటి రైతులకు 2 లక్షల రుణాలను 2 లక్షల వరకు ఉండబడినటువంటి రైతుల యొక్క రుణాలను పూర్తి స్థాయి లోపల మాఫీ చేస్తామని చెప్పి మాట ఇచ్చినటువంటి యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 1 సంవత్సర కాలం గడిచినప్పటికీ కూడా ఈ యొక్క 2 లక్షల రుణాల మాఫీని అమలు చేయడం లోపల ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఘోరమైనటువంటి వైఫల్యం చెందిందని చెప్పి ఈరోజు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం రాష్ట్ర వ్యాప్తంగా ఈ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పాలన సంవత్సర కాలం పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా వారు ఇచ్చినటువంటి హామీలు ఇప్పటి వరకు ఏవి నెరవేర్చలేదు. అందులో భాగంగా ప్రజలను చైతన్యపరుస్తూ బైక్ ర్యాలీలు తీసి ఊరూరు వాడ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం హామీలైతే ఇచ్చారో అవి నెరవేర్చకపోవడం ప్రజలకు వివరించడం జరుగుతుంది. అందులో భాగంగా ఇవాళ రేగొండ, గోర్కొత్తపల్లి, షాంపేట్ మండలాల్లో ఈ బైక్ ర్యాలీ ఇవాళ మొదటి రోజు ప్రారంభించడం జరిగింది. రేపు కొన్ని మండలాలు, ఆ తదుపరి మళ్ళీ ఇంకొక 3 మండలాల బైక్ ర్యాలీలు ఈ నియోజకవర్గంలో తీసుకోవడం జరిగింది. మన అందరికీ తెలిసిన విషయమే, గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు. ఎక్కడికక్కడికి ఒక కుటుంబ పాలన, ఒక నలుగురు మధ్యలోనే జరిగిందని చెప్పి ప్రజలందరూ ఏదో కాంగ్రెస్ వస్తే అందరిని ఆదరిస్తారు, వారు ఇచ్చినటువంటి మాటలు 6 గ్యారంటీలు ఏవైతే ఇచ్చారో అవన్నీ అమలవుతాయని వారికి అధికారం ఇస్తే ఇప్పటి వరకు ఏ ఒక్క హామీ వాళ్ళు నెరవేర్చలేదు. ఎక్కడికక్కడ గ్రామ పంచాయతీలో ట్రాక్టర్లు కానివ్వండి, వాళ్ళకు రావాల్సినటువంటి సఫాయి కార్మికులకు ఏదైతే గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ ఉన్నారో వారికి రావాల్సినటువంటి జీతాలు కూడా సకాలంలో రావట్లేదు.